నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తన భార్యని పని మనిషిలా చూస్తున్న కోడలికి కొడుకుకి తండ్రి చెప్పిన గుణపాఠం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చి సోఫాలో కూలబడ్డాడు అనిల్. భర్త అలసటని కనీసం గమనించకుండా గొనుగుతూనే ఉంది రాగిణి. రోజంతా మీ అమ్మా నాన్నలకు సేవ చేయలేక, ఈ ఇంట్లో చాకిరీ చేయలేక చస్తున్నాను. రోజంతా అలసిపోతున్నాను. పొద్దున్నే మీతో పాటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మీరు కూడా టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళాక ఇక మొదలవుతాయి మీ అమ్మా నాన్నల ఆర్డర్లు. రోజుకు ఎన్నిసార్లు కాఫీ తాగుతారో లెక్కే లేదు. మాటి మాటికి ఆకలవుతుందని, తినడానికి ఏమైనా ఇవ్వమని విసిగిస్తూనే ఉంటారు. ఇదిలాగే కొనసాగితే నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను. మీరే మీ అమ్మా నాన్నలకి సేవ చేసుకోండి. వాళ్ళ భోజనం గురించి, టిఫిన్ల గురించి మీరే చూసుకోండి అంటూ రాగిణి తన భర్త అనిల్తో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, అప్పుడే మొదలు పెట్టేశావా నువ్వు? భర్త ఆఫీస్ నుంచి ఎంత అలసిపోయి వచ్చాడో అన్న ఆలోచన కూడా లేకుండా మా అమ్మా నాన్నల గురించి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టావు. నీకంత పని ఎక్కువైతే ఇంకో పని మనిషిని పెట్టుకో. మహా అయితే ఇంకో 5,000 ఎక్కువ అవుతుందేమో అనగానే రాగిణి, అలా అయితే ఇంటి ఖర్చులు పెరిగిపోవు అంది. వెంటనే అనిల్ మాట్లాడుతూ, నీ అనవసరపు ఖర్చులు చాలానే ఉంటున్నాయి కదా, వాటిని తగ్గించుకో. నీ షాపింగ్లని, మేకప్ కిట్లకని ఎన్ని ఖర్చులు చేస్తున్నావు? ఆ ఖర్చులు తగ్గిస్తే మనకి బోలెడంత ఆదా అవుతుంది. అంతే తప్ప రోజు ఆఫీస్ నుంచి రాగానే నన్ను విసిగించొద్దు. నీ అనవసరపు ఉపన్యాసాలు వినడానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనిల్ స్నానానికి వెళ్ళగానే రాగిణి అత్తగారు మంజులా గారు వచ్చి, రాగిణి, నువ్వు ఇంటికి వచ్చాక మా కొడుకు మాతో సరిగ్గా ఉండడం లేదు. రోజు అనిల్కి మా మీద చెడుగా ఎందుకు చెప్తున్నావు నువ్వు? మనందరం కలిసి ఒకరి మీద ఒకరి ప్రేమతో అందరూ ఆనందంగా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ నువ్వు మా మీద లేనిపోని చాడీలు చెప్పి మా విషయంలో మా కొడుకు మనసుని విరిచేస్తున్నావు. అస్సలు నీకు ఈ ఇంట్లో నేను ఏం లోటు చేశాను? నిన్నటిదాకా ఈ ఇల్లు నాది, నా కొడుకు నావాడు. నేను ఈ ఇంటికి మహారాణి కంటే తక్కువేమీ కాదు. కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టాక అన్నీ నీకు అప్పగించేశాను. ఇంటి బాధ్యతల్ని, పెత్తనాల్ని, ఇంట్లో సర్వాధికారాన్ని నీకే అప్పచెప్పాను. ఆ తర్వాత కూడా నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అనగానే రాగిణి, ఏదో నన్ను రాజభవనానికి మహారాణిని చేసేసినట్టు మాట్లాడుతున్నారే మీరు. నాకేమిచ్చారు మీరు? ఈ ఇంట్లో బాధ్యతలు, ఈ చాకరీ తప్ప. మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళగానే మీరు నన్ను టీ అడుగుతారు, లేదంటే కాఫీ అడుగుతారు. కాసేపు కూడా కూర్చొనివ్వరు. ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు. పెద్దమ్మగారు ఎక్కువ పనులు చెప్తున్నారమ్మా, నాకు జీతం పెంచండి అంటుంది పని మనిషి. మీ అబ్బాయి డబ్బులు ప్రింట్ చేసే ప్రెస్ ఏం తెరవలేదు. ఆయనకు వచ్చే జీతంలోనే అన్ని ఖర్చులు సమర్థవంతంగా సర్దాలి. ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయని మీకేం తెలుసు? తినేవాళ్ళు ఎక్కువ, సంపాదించేవాళ్ళు తక్కువ అయిపోయారు ఈ ఇంట్లో అంది రాగిణి. మంజులా గారు తన కోడలి మాటలు విని విచారంగా గదిలోకి వచ్చేశారు. అప్పుడే విశ్వనాథ్ గారు, మంజుల, నువ్వెందుకు కోడలతో మాట్లాడి రోజు అవమానం పొందుతావు? నీకింటి మీద ఉన్న హక్కుని, కొడుకు మీద ఉన్న హక్కుని తను అస్సలు అంగీకరించదు. నిన్నటి వరకు నువ్వే ఈ ఇంటికి మహారాణివి కావచ్చు, కానీ ఈ రోజు మాత్రం నువ్వు ఈ ఇంటికి మహారాణివి కాదు. ఇంట్లో మన పరిస్థితి ఏమిటి అనేది నీకు బాగా తెలుసు. కొడుకు కోడలితో గౌరవం ఇవ్వమని, మర్యాద ఇవ్వమని, ప్రేమనివ్వమని, వీటన్నింటి గురించి పోరాడే కంటే ఒక మూలను కూర్చొని కృష్ణ రామ అంటూ మనల్ని లోకం నుంచి తొందరగా తీసుకెళ్ళమని దేవుణ్ణి అభ్యర్థించడం మంచిది అనుకుంటూ మంజుల గారు ఇంకా విశ్వనాథ్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక వారం తర్వాత అనిల్ ఆఫీస్ పని మీద వేరే ఊరికెళ్ళాడు. పిల్లలు పిజ్జా కావాలని అడగటంతో రాగిణి తనకి పిల్లలకి పిజ్జా ఆర్డర్ చేసుకుంది. అత్తగారి కోసం, మామగారి కోసం గోధుమ రవ్వ ఉప్మా చేసేసింది. వాళ్ళిద్దరికీ ఉప్మా ప్లేట్లో పెట్టుకొని రూమ్కి తెచ్చిచ్చింది. వెంటనే మంజులా గారు ఆ ఉప్మా చూస్తూ, నిన్న సాయంత్రమే కదా ఉప్మా తిన్నాము, ఆ ఉప్మా తింటే చాలా వేడి చేస్తుంది, అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి
అనగానే అత్తయ్య గారు, బయట కూడా చాలా వేడిగా ఉంది. ఈ వేడిలో వంటగదిలో మీకోసం వంట చేయాలి అని నాకు అనిపించడం లేదు. ఈ రోజుకి ఉప్మాతో సరిపెట్టుకోండి. పిల్లలకి హాలిడే కావడంతో నేను పిల్లలు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. నన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది రాగిణి. పిల్లలు పిజ్జా తిని హాయిగా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. రాగిణికి ఏ పని లేదు. దాంతో రాగిణి తన స్నేహితురాలు సుమకి ఫోన్ చేసి మాట్లాడడం ప్రారంభించింది. తన ఇంటి పరిస్థితి అంతటి గురించి చెప్పింది రాగిణి. వెంటనే సుమ, నీకేమైనా పిచ్చా? ఇంట్లో మీ అత్తగారుండగా కూడా పని మనిషికి అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నావు? మీ అత్తగారు బయట పని చేయలేరనుకో, కానీ పని మనిషి చేసే పనులు మాత్రం చేయగలుగుతారు కదా. పాత్రలు కడగడం, కూరగాయలు కోయడం, ఇలాంటి పనులు చేస్తారు కదా. అలాంటి పనులన్నా మీ అత్తగారితో చేయించుకో. దానికి ప్రతిఫలంగా మీ అత్తగారికి మామగారికి కాస్త మంచి భోజనం పెట్టామనుకో, ఆవిడకు నోరు మెదపకుండా పనులన్నీ చేసేస్తారు అంది. వెంటనే రాగిణి సుమా చెప్పిన విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే, అత్తగారే ఈ పనులన్నీ చేసేస్తే పని మనిషి ఖర్చులు 5,000 మిగులుతాయి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే రాగిణి చెల్లెలు లత నుంచి ఫోన్ వచ్చింది. ఎలా ఉన్నావక్క? ఏం చేస్తున్నావు? అనగానే ఈరోజు పనేమీ లేదు, విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్పింది రాగిణి. నువ్వు అదృష్టవంతురాలివక్క, నీకు మంచి అత్తామామలు దొరికారు. మా అత్తగారు నన్ను ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోనివ్వరు. ఎప్పుడూ నాకు ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు. నేనే పనైనా సరిగ్గా చెయ్యకపోతే మీ మరిదిగారికి కంప్లైంట్ ఇస్తారు. కానీ నీకు ఈ బాధలేవీ లేవు. బావగారు నీ మాటే వింటారు. మీ అత్తామామలు కూడా చాలా మంచివాళ్ళు. అంత మంచి అత్తామామల్ని నువ్వు కనీసం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకో. ఎప్పుడూ మీ అత్తగారు నీ మీద పెత్తనం చేయలేదు, నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కానీ మా అత్తగారు ఎందుకంత దారుణంగా ఉంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంది లత. లత చెప్పిన మాటలన్నీ విన్న రాగిణికి ఒక్కసారిగా నిజమేనేమో, నాకు మంచి అత్తామామలు దొరికారు అనిపించింది. కానీ వెంటనే సుమ చెప్పిన మాటలే రాగిణి మెదడులో తిరగడం మొదలయ్యాయి. అత్తగారులని మామగారులని మంచివాళ్ళని నెత్తిన పెట్టుకుంటే వాళ్ళు మనల్ని కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తారు, వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చి అత్తామామలతో ఇప్పుడు మంచిగా ఉంటే వాళ్ళిక నా నెత్తినెక్క కూర్చుంటారేమో అనుకుంది రాగిణి. 2 రోజుల తర్వాత అనిల్ ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు రాగిణి బాగానే ఉంది. కానీ తను హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోగానే నుదుటికి కట్టుకొని అత్తామామలకు టీ ఇవ్వడానికి వెళ్ళింది రాగిణి. వెంటనే మంజుల గారు, అమ్మ రాగిణి, ఏమైంది? నుదుటికి ఎందుకా కట్టుకున్నావు అని అడిగారు. నీకు ఆరోగ్యం బాలేదా? ఎందుకలా ఉన్నావు? కాస్త నీరసంగా కనిపిస్తున్నట్టున్నావు అనగానే రాగిణి ఇంకా నీరసంగా మొహం పెట్టి, అత్తయ్య గారు, నా తల పగిలిపోతుంది. పైగా పని మనిషి కూడా ఈరోజు పనిలోకి రానని చెప్పేసింది. వంటగదిలో షింకు నిండా పాత్రలున్నాయి. వాటిని ఇప్పుడు ఎవరు శుభ్రం చేస్తారు? కనీసం పాత్రలైనా శుభ్రం చేస్తే నేను ఎలాగోలాగా వంట చేస్తాను. నాకిప్పుడు సహాయం ఎవరు చేస్తారు అంది రాగిణి. విశ్వనాథ్ గారు కోడల వైపు అనుమానంగా చూస్తున్నారు. వెంటనే మంజుల గారు, ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్ను నా కూతురు కంటే తక్కువగా ఎప్పుడూ చూడలేదు. నేను నీకు సహాయం చేస్తాను. నీకు ఒంట్లో బాగోలేదంటున్నావు కదా, నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. నేను కిచెన్లో పాత్రలన్నీ కడుగుతాను. పాత్రలన్నీ కడిగేశాక నీకు చెప్తాను, అప్పుడొచ్చి వంట చేద్దువు గాని. అప్పటికి వరకు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అనగానే రాగిణి, అత్తయ్య గారు, మీతో ఈ పనులన్నీ చేయించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ వయసులో ఇవన్నీ చేయడం మీకు ఇబ్బంది కదా అనగానే మంజుల గారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను చెయ్యగలను, నేను బాగానే ఉన్నాను కదా అన్నారు. వెంటనే రాగిణి, సరే అయితే నేను టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకున్నాక మిగిలిన పనులు చేస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది రాగిణి. తరువాత రాగిణి మెల్లగా పని మనిషిని పర్మనెంట్గా మాన్పించేసింది. మంజుల గారితోనే పాత్రలు కడిగించడం, కూరగాయలు కోయడం, వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరబెట్టడం, ఆరిన బట్టలు మడత పెట్టడం, ఇలాంటి పనులన్నీ చేయిస్తుంది. రాగిణి మధ్యాహ్నం భోజనంలోకి గుత్తొంకాయ కూర, టమాటా పప్పు రెడీ చేసింది. అన్నంలోకి పప్పు, గుత్తొంకాయ కూర చూసి మంజుల గారు చాలా సంతోషించారు.
ఈరోజు మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేసింది కోడలు అంటూ మంజుల గారు విశ్వనాథ్ గారితో చెప్పారు. ఈరోజు కోడలు మనపై ఇంత ప్రేమను కురిపిస్తుందే అనుకున్నారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ప్లేట్ తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. వెంటనే మంజుల గారు, చూడండి, ఇంతకుముందు కోడలు నీళ్ల పప్పు మాత్రమే మనకి వేసేది, ఈరోజు గుత్తొంకాయ కూర కూడా చేసింది. కోడలు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అనగానే విశ్వనాథ్ గారు, నువ్వు ఇంట్లో పాత్రలు కడిగినందుకు, కూరగాయలు కట్ చేసి ఇచ్చినందుకు నీ పనికి దక్కిన ప్రతిఫలం ఇది అన్నారు. వెంటనే మంజుల గారు, మీరేం మాట్లాడుతున్నారు? మన ఇంటి పనులు మనం చేసుకోవడం తప్ప ఆ పనుల గురించి ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఇంట్లో నిజంగా ప్రశాంతత ఉంటుందంటే దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. మీరు తినేసి విశ్రాంతి తీసుకోండి, ఈ విషయాల గురించి పెద్దగా ఆలోచించకండి అని చెప్పారు మంజుల గారు. ఇంట్లో పనులన్నీ చేయడం మొదలుపెట్టాక కోడలు కాస్త అత్తమామలిద్దరికీ మంచి భోజనం పెడుతుంది. ఇక ప్రతిరోజు అది మంజుల గారి దినచర్యగా మారిపోయింది. ఏదో ఒక సాకుతో రాగిణి లౌక్యంగా ఇంటి పనులన్నీ అత్తగారితోనే చేయిస్తూ ఉండేది. పాపం మంజుల గారు తన భర్తకి తనకి మంచి భోజనం లభిస్తుందని మౌనంగా పనిచేస్తూ ఉండేవారు. తన కోడల ప్లాన్స్ అన్నీ మంజుల గారికి కూడా అర్థమవుతున్నాయి, కానీ ఆవిడ మౌనంగానే ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వయసులో చేస్తున్న పనుల వల్ల మంజుల గారి ముఖంలో అలసట, నీరసం కనిపిస్తూ ఉన్నాయి. ఒకరోజు రాగిణి గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. మంజుల గారు ఎండలో ఆరబెట్టిన బట్టలు తీస్తున్నారు. అప్పుడు విశ్వనాథ్ గారు రాగిణి గది దగ్గరకు వెళ్ళి తలుపు తట్టి, అమ్మ రాగిణి, మీ అత్తగారు అంత ఎండలో బట్టలు తీస్తున్నారు, నువ్వు ఇంత దారుణంగా తనతో పనులెలా చేయిస్తున్నావు? మీ అత్తయ్య గారు ఈ ఇంటికి యజమానురాలు, కానీ నువ్వు తనని ఒక పని మనిషిలా మార్చేశావు. ఆడవాళ్ళని ప్రేమామూర్తులుగా వర్ణిస్తారు, కానీ సాటి ఆడదైన మీ అత్తగారితో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నువ్వు తనని ఎలాంటి స్థితికి తీసుకొచ్చావో చూడు అనగానే రాగిణి, మామయ్య గారు, ఇంత ఎండలో నేను బట్టలు తీసుకురమ్మని అత్తగారికి చెప్పలేదు. సాయంత్రం కాస్త చల్లబడ్డాకైనా తీయొచ్చు, కానీ ఆవిడే ఎండలో పనిచేస్తుంది, దానికి నన్నేం చేయమంటారు? మీకు ఆవిడ గురించి అంత బాధగా ఉంటే ఆవిడ చేసే పనుల్లో మీరు కూడా సహాయం చేయండి. మీరు రోజంతా మంచానికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటూనే ఉంటారు కదా అంటూ రాగిణి తన గదిలోకి వెళ్ళిపోయింది. విశ్వనాథ్ గారు తన భార్యకు సహాయం చేస్తూ బట్టలన్నీ తీసి మంచం మీద వేశారు. బట్టలు మడచడంలో కూడా మంజుల గారికి సహాయం చేశారు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారు మంజుల గారితో, మంజుల, నువ్వు ఈ వయసులో ఇలాంటి పనులన్నీ చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు. కోడలు లౌక్యంగా నీతో పనులన్నీ చేయించుకుంటుంది. నాకు మంచి భోజనం దొరుకుతుందనే కదా నువ్వు ఈ పనులన్నీ మౌనంగా చేస్తున్నావు. ఇక ఈ పనులన్నీ ఆపేసే మంజుల. నువ్వు నా మాట వినకపోతే నేను ఈ రోజు నుంచి భోజనం చేయను అని చెప్పారు. నేను ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూడలేకపోతున్నాను. ఈ వయసులో ఇంటి పనులన్నీ చేసి నీ ఆరోగ్యం ఏమైనా పాడైతే ఎవ్వరూ పట్టించుకోరు. మన కొడుకు కనీసం నీకోసం మందులు కూడా తీసుకురాడు. కోడలు నీకిక ఫ్రీగా తిండి కూడా పెట్టదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను అనగానే మంజుల గారు మాత్రం మౌనంగా నుదుటిపై చెమట తుడుచుకుంటూ మంచం మీద కూర్చున్నారు. ఆవిడ భర్తతో ఏమీ మాట్లాడలేదు. ఒక చిరునవ్వే సమాధానంగా ఇచ్చి ఊరుకున్నారు. ఆ రోజు రాత్రి కొడుకు భోజనం చేసి కాసేపు డాబా పైన వాకింగ్ చేస్తూ మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో విశ్వనాథ్ గారు కొడుకు దగ్గరికి వెళ్ళి రోజు ఇంట్లో జరుగుతున్న కథంతా చెప్పారు. వెంటనే అనిల్, నాన్న, అమ్మ కాస్త ఇంటి పనుల్లో రాగిణికి సహాయం చేస్తే ఏమవుతుంది? దానికి మీరు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ వయసులో చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే అన్నాడు. కొడుకు మాటలకి నిరాశతో విశ్వనాథ్ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. తన భార్య బాధను ఎలా తగ్గించాలో విశ్వనాథ్ గారికి అర్థం కావడం లేదు. అంతలోనే తన కూతురు రమ నుంచి ఫోన్ వచ్చింది. విశ్వనాథ్ గారు ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నింటినీ రమాతో చెప్పి, అమ్మా రమ, ఈ ఇంట్లో మీ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు. కొడుకు కోడలు అస్సలు పట్టించుకోవడం లేదు. మీ అమ్మ పరిస్థితి చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే రమ తన తండ్రికి భరోసా ఇస్తూ, నాన్న, మీరు బాధపడకండి, వారం రోజుల్లో పిల్లలకి స్కూళ్ళకి సెలవులున్నాయి కాబట్టి నేను అక్కడికి వస్తాను.
వచ్చి నేను అమ్మతో మాట్లాడతాను, అప్పటి వరకు నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోన్ కట్ చేసేసింది రమ. వారం రోజులు గడిచిపోయాయి. మంజుల గారి ఆరోగ్యం ఆవిడ చేస్తున్న పనుల వల్ల మెల్లమెల్లగా క్షీణిస్తూ వస్తోంది. రమ పిల్లలకి సెలవులు ఇవ్వగానే రమ తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. రమ వస్తుంది అన్న విషయం విశ్వనాథ్ గారికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. రమ ఇంట్లోకి అడుగు పెట్టగానే పెరట్లో పాత్రలు కడుగుతున్న మంజుల గారు కనిపించారు. వెంటనే రమ మంజుల గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఈ వయసులో ఇలా కూర్చుని పాత్రలు కడగడం ఏమిటి అని అడిగింది. పని మనిషి ఇంటి పని చేయడం మానేసింది అందుకే అంటూ నసుగుతూ చెప్పారు మంజుల గారు. ఆడపడుచు గొంతు వినగానే ఉలిక్కిపడి పెరట్లోకి చూసింది రాగిణి. రమ తన అత్తగారి చేతులు కడుగుతూ కనిపించింది. తమ్ముడు పెళ్ళయ్యాక ఇలాంటి రోజును చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. కోడలికి సహాయం చేయడం తప్పు అని నేను అనడం లేదు, కానీ నీ వయసును కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా అనగానే రాగిణి బయటకొచ్చి, నువ్వు వస్తున్నట్టు కనీసం మీ తమ్ముడికి కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా తుఫాన్లో ఊడిపడ్డావేంటి అంది. నా ఇంటికి నేను రావడానికి ఎవ్వరి పర్మిషను తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నేను ఇంటికి వస్తున్నాను అని తెలిస్తే మా అమ్మని బాగా చూసుకుంటున్నట్టు నటించేదానివా? సొంత ఇంట్లోనే మా అమ్మని పని మనిషిగా మార్చేశావు. నీ కొంచెం కూడా సిగ్గులేదా? రేపు నీ కోడలొచ్చాక నీ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుంది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది అనగానే రాగిణి, ఇంటికి రాగానే గొడవ మొదలు పెట్టేశావా? మీ అమ్మ కూడా తన అత్తగారితో ఇలాగే చేయడం వల్ల తనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందా అనగానే, మా అమ్మ తన అత్తమామని గౌరవంగానే చూసుకున్నా కూడా తనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆలోచించుకో, నీకు ముందు ముందు ఎలాంటి చెడ్డ రోజులు వస్తాయో అందరమ్మ. కోడళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పడం లేదు, కానీ ప్రతి అత్తగారు కూడా చెడ్డవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీ చెల్లెలి అత్తగారు చెడ్డవాళ్ళైనంత మాత్రాన మా అమ్మ కూడా చెడ్డదైపోతుందా అంటూ ఇద్దరూ గొడవకు దిగారు. గొడవ పెద్దదవుతుందని మంజుల గారు గబగబా రమని తన గదిలోకి తీసుకెళ్ళిపోయారు. కూతుర్ని బుజ్జగిస్తూ, రమ ఎలా ఉన్నావు? కనీసం నువ్వు వస్తున్నట్టు కూడా చెప్పలేదు. అల్లుణ్ణి పిల్లల్ని తీసుకురాకుండా ఒక్కదానివే వచ్చావే అమ్మా అని అడిగారు మంజుల గారు. వెంటనే రమ, మీ అల్లుణ్ణి పిల్లల్ని తీసుకొచ్చుండుంటే ఇంట్లో అడుగు పెట్టగానే నీ పరిస్థితి చూసి వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? కోడల్ని బాగా చూసుకోవడం మంచిదే అమ్మా, కోడల్ని నువ్వు తల్లిలా చూసుకోవాలనుకుంటున్నావు, కానీ తను నిన్ను అమ్మలా భావిస్తుందా? నువ్విచ్చిన అలసు వల్లే తను నీ నెత్తినెక్కి కూర్చుంది చూడు. ఈ విషయంలో తప్పు రాగిణిది మాత్రమే కాదు, నీది కూడా ఉంది అంది రమ. వెంటనే రాగిణి అనిల్కి ఫోన్ చేసి రమ ఇంటికొచ్చిందన్న విషయం చెప్పింది. అనిల్ సాయంత్రం తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. అనిల్ టీ తాగుతూ రమతో, అక్క నువ్వు ఇంటికి రాగానే అందరికీ క్లాస్ తీసుకున్నావని విన్నాను అన్నాడు. ఓహో, ఈ వార్త నీ ఆఫీస్ దాకా చేరిందా? అయితే ఇంట్లో మన అమ్మ పరిస్థితి గురించి మాత్రం నీకు తెలియదంటావా అనగానే, అక్క నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు అనిల్. వెంటనే రమ విషయం మొత్తం చెప్పింది. అప్పుడు అనిల్, అమ్మ ఇంటి పనుల్లో నా భార్యకు సహాయం చేస్తే నీకేం ఇబ్బంది అన్నాడు. అప్పుడు రమ, ఒక తల్లి కోడలికి ఇంటి పనుల్లో తన ఇష్టానుసారంగా సహాయం చేస్తే అది సహాయమే అవుతుంది, కానీ కోడలు బలవంతంగా చేయిస్తే మాత్రం అది బానిసత్వం అవుతుంది అంటూ, రమ నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. కన్న తల్లి సమస్యని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు నీ భార్య ఎలా అర్థం చేసుకుంటుంది? అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి మనల్ని ప్రయోజకుల్ని చేశారు, ఈ కుటుంబాన్ని మంచి స్థితిలో నిలబెట్టారు. నా విషయానికి వస్తే మా ఇంట్లో మా అత్తామామలు కూడా నాతో పాటే ఉంటారు. మా ఇంట్లో నేను బాధ్యతలు మాత్రమే తీసుకున్నాను, కానీ ఇక్కడ నీ భార్య హక్కులన్నీ లాక్కొని పనుల్ని అమ్మ మీద నెట్టేసింది అనగానే, అనిల్, రమ నువ్వు మా ఇంట్లో గొడవలు సృష్టించడానికి వచ్చావా? ఫ్రీగా తిండి తింటున్నప్పుడు ఇంట్లో కొన్ని పనులు చేస్తే తప్పేంటి? మా ఇంటి సంగతులు మేము చూసుకుంటాం, మీ ఇంటి విషయాలు నువ్వు పట్టించుకో అన్నాడు అనిల్. ఏం మాట్లాడుతున్నావు అనిల్? ఇది నా పుట్టిల్లు, ఈ ఇల్లు కూడా నాదే, ఈ ఇంటిపై నాకు ఇంకా హక్కు అధికారం ఉంది అంది రమ. వెంటనే రాగిణి, మీ కుట్రలేమిటో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి, నీకు ఆస్తిలో వాటా కావాలన్నమాట, అందుకే వచ్చావు నువ్వు అంది రాగిణి. వెంటనే రమ, భగవంతుడి దయ వల్ల నాకన్నీ సమృద్ధిగానే ఉన్నాయి,
నాకు మా అమ్మ నాన్న ఆస్తిలో వాటా అక్కర్లేదు, కానీ నా తల్లిదండ్రులతో మీరు ఇలాగే ప్రవర్తిస్తే నేను మొత్తం ఆస్తిని కూడా మీ నుంచి లాక్కోగలను అంది రమ. కూతురు మాటలు వినగానే విశ్వనాథ్ గారికి చాలా ధైర్యం వచ్చింది. వెంటనే విశ్వనాథ్ గారు, నా కూతురు చెప్పింది నిజమే రాగిణి, నేను ఈ విషయం గురించి ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నాను. నా ఆస్తంతా నా కూతురు పేరు మీద రాయాలనుకుంటున్నాను అనగానే రమ ఆశ్చర్యంగా విశ్వనాథ్ గారి వైపు చూడడం మొదలుపెట్టింది. వెంటనే రాగిణి, మావయ్య గారు మీరు ఇలా ఎలా చేయగలరు? మీ కొడుకుని కాదని కూతురికి ఆస్తులు రాస్తారా అని అడిగింది. వెంటనే విశ్వనాథ్ గారు, ఇందులో తప్పే ఉందమ్మా. నువ్వు మీ అత్తామామల్ని సేవకుల్లాగా బానిసల్లాగానే భావిస్తున్నావు. నీ తల్లిదండ్రులతో నువ్వు ఇలా పని చేయించగలవా? మీ అమ్మతో నువ్వు ఈ వయసులో ఇన్ని పనులు చేయించుకోగలవా? మీ అన్నా వదినలు కూడా మీ అమ్మా నాన్నలతో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఒకవేళ నువ్వు తట్టుకోగలవా? మంజుల నిన్ను ఏ రోజు కోడల్లా చూడలేదు, కూతుర్లానే చూసింది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి నిన్ను కూతురు కంటే ఎక్కువగా చూస్తూ నెత్తిన పెట్టుకుంది. కానీ నువ్వు అత్తగారి ప్రేమని మంచితనాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇంటికి బానిసలుగా చేసేశావు. అలాంటి నీకు మా ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? నీ భర్త బాగానే సంపాదిస్తున్నాడు కదా. నా భర్త సంపాదనతోనే మిమ్మల్ని ఇద్దరిని పోషిస్తున్నాను అని నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా. ఇక నుంచి మా భారం వహించాల్సిన బాధ్యత మీకు లేదు. నీ భర్తని నీ పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక నుంచి నా భార్య ఈ ఇంటికి మహారాణిలాగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను, బానిసలా పని మనిషిలా ఉండాలని కాదు. ఈ వయసులో నా భార్యని పని మనిషిలా చూడ్డానికేనా ఇన్ని రోజులు నేను కష్టపడింది అన్నారు విశ్వనాథ్ గారు. ఆ మాటలు విని కూడా అనిల్ మౌనంగా కూర్చునున్నాడు. వెంటనే రాగిణి, ఏంటండి మీరేమీ మాట్లాడరు అంది. అనిల్, అత్తాకోడళ్ళ గొడవల మధ్యలో వేడి పట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఇప్పటి వరకు మీ గొడవలు వేటిట్లోనూ జోక్యం చేసుకోలేదు అన్నాడు. వెంటనే రమ, రాగిణి, నీ స్నేహితురాళ్ళు ఇంకా నీ చెల్లెలి అత్తగారులు చెడ్డవాళ్ళైతే మా అమ్మ కూడా చెడ్డదైపోతుందా? మా అమ్మ నీతో ఎప్పుడైనా చెడుగా ప్రవర్తించడం కానీ నిన్ను తక్కువ చేసి చూడడం కానీ చూసావా? అలాంటప్పుడు మా అమ్మతో నువ్వు అలా ఎలా ప్రవర్తిస్తావు? మా అమ్మ నాన్నల మంచితనాన్ని నువ్వు చేతగానితనంగా ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా మౌనంగా తల వంచుకుని పనిచేస్తుందని మా అమ్మని ఇంటికి పని మనిషిని చేసేస్తావా? మా అమ్మా నాన్నలతో మీ ప్రవర్తన గనక బాగోలేకపోతే నేను అస్సలు సహించలేను అంది రమ. తర్వాత 3 రోజులు ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎవ్వరూ ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోలేదు. 3 రోజుల తర్వాత రమ తన తండ్రితో, నాన్న, నేను మా అత్తామామల్ని నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అంతా నా మీద ఉంది. వాళ్ళందరినీ వదిలి నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను. మీరు నాతో పాటు వచ్చి ఉండాలనుకుంటే సంతోషంగా మా కుటుంబంతో కలిసి ఉండొచ్చు. కానీ ఇది మీ ఇల్లు, మీ ఇంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు మాత్రమే ఉంది. కానీ బంధాల్ని బంధుత్వాల్ని కాపాడుకోవడానికి మీరంతా వంగిపోవాల్సిన అవసరం లేదు. పిల్లలపై మీకున్న ప్రేమని మీ బలహీనతగా మార్చుకోవద్దు అంటూ తండ్రికి ధైర్యం చెప్పి తర్వాత రోజే రమ తన బాధ్యతలు నెరవేర్చడానికి తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత విశ్వనాథ్ గారు కొడుకు కోడల్ని పిలిచారు. అనిల్లో కానీ రాగిణిలో కానీ అహంకారం ఏమాత్రం తగ్గలేదు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా అందరితో గౌరవించబడుతున్న విశ్వనాథ్ గారు తనకి తన భార్యకి ఉన్న గౌరవం తగ్గకూడదని భావించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కొడుకు కోడలితో, అనిల్, ఈ మధ్య నేను దగ్గరలోనే ఒక సైట్ కొన్నాను. అది నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాను. మీకు 3 నెలల సమయం ఇస్తున్నాను. ఆ సైట్లో ఈ 3 నెలల్లో మీకోసం ఒక ఇల్లు కట్టుకొని నా ఇంటిని 3 నెలల్లో ఖాళీ చేసేయండి. నా మొత్తం ఆస్తిలో 30% నేను ఉంచుకొని మిగిలిన దాంట్లో సగభాగం రమా పిల్లల పేరు మీద, మిగిలిన సగభాగం మీ పిల్లల పేరు మీద రాసిస్తున్నాను. ఇది నా చివరి నిర్ణయం. నేను కష్టపడి కట్టుకున్న నా ఇంట్లో నేను నా భార్య సంతోషంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. 3 నెలల్లో మీరు ఇంటిని ఖాళీ చేయండి అంటూ తన నిర్ణయాన్ని కొడుకుతో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు. అనిల్ తండ్రి వెనకాలే గదిలోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న మంజులా గారితో, అమ్మా, నాన్న నిర్ణయం విన్నావా నువ్వు? మీ అత్తాకోడళ్ళకి జరిగిన గొడవల మధ్యలో నన్నెందుకు శిక్షిస్తున్నారు నాన్నగారు? నాకెందుకు శిక్ష వేస్తున్నారు?
నేనెప్పుడూ మీకు చెడు చేయలేదు అనగానే మంజుల గారు, బాబు అనిల్, నువ్వు నాకెప్పుడూ చెడు చేయలేదు, కానీ ఎప్పుడూ మంచి కూడా చేయలేదు. ఈ రోజు వరకు నేను పిల్లల మీద ప్రేమతో బంధాలను నిలబెట్టాలని ఆ బలహీనతకే లొంగిపోయాను. నా సహనాన్ని మీరు బలహీనతగా భావించారు. ఇప్పుడు మీ నాన్నగారి నిర్ణయంలో నేను ఎలాంటి జోక్యము చేసుకోలేను, మీకు ఎలాంటి సహాయము చేయలేను. నన్ను క్షమించు. మీ నాన్నగారు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. దాన్ని మార్చే శక్తి కానీ ఎదురు చెప్పే ధైర్యం కానీ నాకు లేదు. నిన్నటి వరకు అందరం కలిసి ఉండాలని ఆశపడ్డాను నేను, కానీ ఈరోజు నా కొడుకు కోడలతో కలిసి ఉండాలన్న ఆశ నాకు లేదు. ఎందుకంటే నా కొడుకుని కోడల్ని నేను మాత్రమే ప్రేమిస్తున్నాను, కానీ వాళ్ళకి నా మీద ప్రేమ లేదు అని తెలుసుకున్నాను. కేవలం తల్లిదండ్రులంటే డబ్బులు సంపాదించడానికి, పని చేయడానికి మాత్రమే పనికొస్తారా? వృద్ధాప్యంలో వాళ్ళని గౌరవంగా చూసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కొడుకు కోడళ్ళకి వాళ్ళు పనికిరాని వస్తువులుగా కనబడుతున్నారు. తల్లిదండ్రులకు పెట్టే ప్రతి మెతుకుని లెక్కలేసుకునే కొడుకు కోడళ్ళు నాకు అవసరం లేదు. ఇన్ని రోజులు మీ నాన్నగారు ఎంత చెబుతున్నా వినకుండా నా కొడుకు, నా కోడలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు అంటూ కోడలు నన్ను పని మనిషిలా చూస్తున్నా సహించాను. కానీ నిన్న మీరన్న మాటలతో నా మనసు విరిగిపోయింది. ఫ్రీగా తిండి తింటున్నప్పుడు కొన్ని పనులు చేస్తే తప్పేంటి అన్నావు కదా నువ్వు. మేము ఫ్రీగా తిండి తింటున్నామా? నువ్వు ప్రయోజకుడు అయ్యే వరకు ఫ్రీగా మేము నీకు తిండి పెట్టలేదా? ఆ రోజు నీ తండ్రి గురించి మేం లెక్కలు వేసుకోలేదు, అది మా బాధ్యత అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులకు నువ్వు పెట్టే ప్రతి మెతుకుని నువ్వు లెక్కలు వేసుకుంటూనే ఉన్నావు. ఇలాంటి కొడుకును కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ మంజుల గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారు మంజుల గారి కోసం ఆ ఇంట్లో ఒక పని మనిషిని ఏర్పాటు చేశారు. పని మనిషి భర్తతో సహా వాళ్ళింట్లోనే బయట మెయిడ్ రూమ్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేశారు. పని మనిషి ఇంట్లో పనుల్ని, పని మనిషి భర్త తోట పనుల్ని చూసుకుంటూ వాళ్ళిద్దరే మంజుల గారిని ఇంకా విశ్వనాథ్ గారిని కొడుకు కోడలి కంటే కూడా ప్రేమగా గౌరవంగా చూసుకుంటున్నారు. పై పోర్షన్ అంతా విశ్వనాథ్ గారు అద్దెకిచ్చేశారు. ఆ అద్దె డబ్బులతో, ప్రాపర్టీస్ మీద వచ్చే వడ్డీ డబ్బులతో విశ్వనాథ్ గారు మంజుల గారు గౌరవంగా ఆ ఇంట్లో బ్రతుకుతున్నారు. 3 నెలల తరువాత అనిల్ ఇంకా రాగిణి పనులు ఇంకా పూర్తి కాని కొత్త ఇంట్లోకి మారిపోవాల్సి వచ్చింది. రాగిణి డబ్బులు ఆదా చేయడానికి ఇంట్లో పనులన్నీ పని మనిషిని పెట్టుకోకుండా స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కొడుకు కోడలతో కలిసి ఉండాలని చాలా విషయాల్ని భరిస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రుల విషయాల్లో కాస్తైనా ప్రేమ కానీ బాధ్యత కానీ లేని కొడుకు కోడలతో కలిసి ఉండటం కంటే విడిగా ఆత్మగౌరవంతో బ్రతకటమే మంచిదని విశ్వనాథ్ గారు మంజుల గారు అర్థం చేసుకున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? విశ్వనాథ్ గారు మంజుల గారు ఆఖరికి తీసుకున్న నిర్ణయం సరైందే అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.